బ్రేకింగ్ న్యూస్ అఖండ 2 నిర్మాతలకు మరో షాక్ తగిలింది. ఇవాళ ప్రీమియర్ షోలకు రేట్ల పెంపు జీవోను సస్పెండ్ చేసింది హైకోర్టు. దీంతో అఖండ 2 కైతే మరో భారీ షాక్ తగిలిందని చెప్పాలి. అయితే ఇప్పటికే పోస్ట్ పోయిన ఈ సినిమా అయితే ఈ రోజు ప్రీమియర్ షోకి అయితే ఎట్టకేలకైతే అటు కోర్టు అయితే అనుమతినిచ్చింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు రేట్ల పెంపు విషయంలో జీవోనైతే కొట్టేసింది హైకోర్టు. దీంతో అఖండ 2 సినిమాకి ఇది మరొక బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. మరి కాసేపట్లో కూడా ప్రీమియర్ షోస్ అయితే పడబోతున్నాయి. దీనికోసం అభిమానులు ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు రేట్ల పెంపు జీవోనైతే కొట్టేసింది ఇవాళ ప్రీమియర్ షోస్కి. దీంతో నిర్మాతలకైతే ఇది మరో బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. సో అఖండ 2 నిర్మాతలకైతే ఇది మరొక షాక్ అని చెప్పుకోవాలి. సో ఇప్పటికే సినిమా పోస్ట్ పోన్ చేసిన తర్వాత భారీగా నష్టం అయితే వాటిల్లిందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఎట్టకేలకు అటు మద్రాస్ కోర్టు నుంచి అయితే ఒక క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత అయితే ఈ రోజు సినిమాను ఈ రోజు అయితే ప్రీమియర్ షో పడబోతుంది. రేపు అయితే థియేటర్లో సందడి చేయబోతుంది సినిమా. సో అందరూ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. నిర్మాతల నుంచి కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవనుకున్నారు. సో సడన్ గా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే అఖండ 2 రేట్ల పెంపు జీవోనైతే హైకోర్టు కొట్టివేయడంతో నిర్మాతలకు ఇది మరొక బిగ్ షాక్ అని చెప్పాలి. ఇక అఖండ 2 సినిమాకు మరొక బిగ్ షాక్ తగిలింది. అటు టికెట్ల రేట్ల పెంపు జీవోనైతే హైకోర్టు కొట్టివేస్తుంది. దీంతో అఖండ 2 సినిమా నిర్మాతలకైతే మరొక బిగ్ షాక్ అని చెప్పాలి. మరి కాసేపట్లో ప్రీమియర్ షోస్ వేయనున్నారు. సో దీంతో ఇప్పుడు రేట్ల పెంపు జీవోనైతే కొట్టివేసింది హైకోర్టు. అసలు దీని వెనకాల ఏం జరిగిందనేది కూడా తెలియాల్సి ఉంది. సో ఎట్టకేలకు సినిమా ఈ రోజు ప్రీమియర్ షోస్ పడబోతున్నాయి అనుకుంటూ కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నారు నిర్మాతల నుంచి ప్రతి ఒక్కరు కూడా. అలాంటిది ఇప్పుడు సడన్ గా హైకోర్టు ఇచ్చిన తీర్పు చూస్తుంటే కనుక మరొకసారి ఇది నిర్మాతలకు బిగ్ షాక్ అని చెప్పాలి. సో అటు రేట్ల పెంపు జీవోనైతే కొట్టివేస్తుంది. సో ఎందుకు ఇంత సడన్ గా చేయాల్సి వచ్చింది, దీనికి సంబంధించిన కారణాలు కూడా తెలియాల్సి ఉందని చెప్పాలి. మరి కాసేపట్లో థియేటర్లో కూడా ప్రీమియర్ షోస్ పడబోతున్నాయి. ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా కూడా ఈ సినిమా వెనకాల వివాదం తలెత్తుతూనే ఉంది. కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల అయితే సినిమానైతే వాయిదా వేశారు. సో ఎట్టకేలకు డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన అఖండ 2 సినిమా అయితే ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల వాయిదా పడింది. సో దీంతో మద్రాసు కోర్టు నుంచి అయితే క్లియరెన్స్ వచ్చింది. క్లియరెన్స్ వచ్చిన తర్వాత రేపు సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ రోజు మరి కాసేపట్లో ప్రీమియర్ షోస్తో ఆ థియేటర్లన్నీ దద్దరిల్లబోతున్నాయి అనుకున్నారు. సో ఇప్పుడు ఏదైతే టికెట్ల రేట్ల పెంపు జీవోనైతే కొట్టివేసింది హైకోర్టు, ఇది నిర్మాతలకైతే మరొక బిగ్ షాక్ అని చెప్పాలి. రెడీగా మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్ చెప్పండి, ఏదైతే అఖండ 2 సినిమాకి ఇది ఒక మరొక బిగ్ షాక్ అని చెప్పాలి. అంటే మరి కాసేపట్లోనే ప్రీమియర్ షోస్ అయితే పడబోతున్నాయి. సో అలాంటిది ఇప్పుడు హైకోర్టు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏంటనుకోవచ్చు, డీటెయిల్స్ అంటే? అంటే గతంలో ప్రభుత్వం ఏదైతే బెనిఫిట్ షోట్లు ఉండవు, టికెట్ల ధరలు పెంచము అని చెప్పేసి అసెంబ్లీలో ప్రకటించింది అని చెప్పేసి కూడా అడ్వకేట్ ఈరోజు లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే జీవో ఇచ్చిందో ఆ జీవోను సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పైన హైకోర్టు విచారణ జరుపుతూ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను రద్దు చేయడం జరిగింది. రేపు తదుపరి విచారణ చేస్తాము, పెంచిన ధరలు కూడా పెంచి వసూలు చేయొద్దు అని చెప్పేసి కూడా కోర్టు స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఇప్పుడు జీవో రద్దయింది. కాబట్టి అఖండ 2 సినిమాకి సంబంధించి ఏదైతే ప్రభుత్వం టికెట్ల ధరలు పెంచుకోవడానికి, బెనిఫిట్ షోలు నడుపుకోవడానికి ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు మిగతా విచారణ జరుపుతామని చెప్పేసి కూడా రేపటి కేసు విచారణ వాయిదా వేసింది. అయితే సామాన్యులకి టికెట్ల ధరలు పెంచి సినిమాలు రిలీజ్ చేయడంతో సామాన్యులు సినిమాలు చూడలేకపోతున్నారు, ఆర్థిక ఇబ్బందులు పాలవుతారు. కాబట్టి అభిమానం క్యాచ్ చేసుకొని టికెట్ ధరలు పెంచి 2-3 రోజుల్లోనే సినిమాకు పెట్టిన బడ్జెట్లో ఉన్నటువంటి అమౌంట్ అంతా రాబట్టేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని చెప్పేసి కూడా పిటిషన్లో పేర్కొనడం జరిగింది. గతంలో కూడా ఏదైతే పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా
బెనిఫిట్ షో వేయడం ద్వారా ఒక మహిళ చనిపోవడం జరిగింది. వారి కుటుంబంలో కుమారుడు తీవ్ర గాయాల పాలై ఇప్పటికీ ఇంకా కోలుకోలేని పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా మళ్ళీ బెనిఫిట్ షోలను నిర్వహిస్తూ టికెట్ల ధరలను 600 రూపాయలు పెంచుకోవచ్చు అని చెప్పేసి ఏదైతే జీవో ఇచ్చిందో ఆ జీవోని అంటే రద్దు చేయడం జరిగింది. కాబట్టి రేపు ఇక అఖండ సినిమా రిలీజ్ ఉంది కాబట్టి ఈ పెంచిన ధరలు అమలు చేయకుండా హైకోర్టు జీవోని రద్దు చేసింది. కాబట్టి మరి టికెట్ల ధరలు పెంచుతారా, మళ్ళీ హైకోర్టుని అప్రోచ్ అవుతారా సినీ నిర్మాతలు అనేది రేపు తెలిసే అవకాశం కనబడుతుంది. రేపు విచారణ తర్వాత టికెట్ల ధరలు యథావిధిగా కొనసాగుతాయా లేదా అనే దానికి సంబంధించి హైకోర్టు నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను రద్దు చేయడంతో అఖండ సినిమాకు భారీ షాక్ తగిలిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రత్యేక షోలకి 600 రూపాయలతో పాటు మిగతా ఏవైతే మల్టీప్లెక్స్ మిగతా థియేటర్స్ ఉన్నాయో అందులో 100-200 పెంచి ఆ టికెట్ల ధరలు వసూలు చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఆ జీవోలో ఉంది. పెంచిన ధరల్లో 20% సినిమా కార్మికులకు కూడా అందించాలని చెప్పేసి షరతు పెట్టి ఆ జీవోని రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి దీనివల్ల ప్రేక్షకులకి తీవ్ర అన్యాయం జరుగుతుంది, ప్రేక్షకుల జోబుకు చిల్లు పడుతుంది అని చెప్పేసి కూడా పిటిషన్లు హైకోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. అత్యధిక డబ్బులు వసూలు చేసి కేవలం వినోదం కాదు, వినోదం పేరుతోనే డబ్బులు వసూలు చేసుకోవడం కోసమే ఈ బెనిఫిట్ షోలు ధరలు పెంచి టికెట్ల ధరలు పెంచి ప్రేక్షకులను అడ్డు విడిస్తున్నారని చెప్పేసి కూడా పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొని రావడం జరిగింది. దీనికి సంబంధించి గతంలోనే ప్రభుత్వం అసలు ఎలాంటి జీవో అంటే బెనిఫిట్ షోలు తెలంగాణలో ఉండవు, టికెట్ల ధరలను కూడా పెంచనివ్వము అని చెప్పేసి చెప్పారు. కానీ మాట తప్పి మళ్ళీ జీవోలు ఇష్యూ చేస్తున్నారు. పెద్ద సినిమాలకి ధరలు పెంచుకొని టికెట్లు వసూలు చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఏదైతే జీవోలు ఇస్తున్నారో వాటిని సవాల్ చేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను హైకోర్టు రద్దు చేసింది. ఇక బెనిఫిట్ షో ఉంటుందా ఉండదా అనేది మరి కాసేపట్లోనే తెలిసే అవకాశం ఉంటుంది. ఇక రేట్లు మాత్రం ముందు ఏ విధంగా ఉన్నాయో థియేటర్లలో అంతే వసూలు చేయాలని చెప్పేసి కూడా చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ఎలాంటి విషయాలు మెన్షన్ చేసింది, అసలు జీవోకు సంబంధించి రద్దయింది. కాబట్టి ఈరోజు బెనిఫిట్ షో ఉంటుందా ఉండదా అనేది, ఎందుకంటే మొదటిసారి కూడా ఈ అఖండ 2 సినిమాకి సంబంధించి బెనిఫిట్ షో అంటే ఆ టెక్నికల్ కారణాల వద్ద సినిమా రద్దయింది అని చెప్పేసి అంటే రిలీజ్ చేయలేకపోయామని చెప్పేసి కూడా నిర్మాతలు తెలియజేయడం జరిగింది. కానీ మద్రాస్ హైకోర్టులో కొన్ని కేసులు ఉండడంతోనే రిలీజ్ వాయిదా పడింది. కానీ క్లియరెన్స్ అయింది. ఆ తర్వాత అక్కడ హైకోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రేపు ఆ సినిమా రిలీజ్కి నిర్మాతలు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈరోజు బెనిఫిట్ షోలు కూడా ఏర్పాటు చేసేందుకు అన్ని సిద్ధం చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ హైకోర్టులో అఖండ సినిమాకు భారీ షాకే తగిలిందని చెప్పొచ్చు. జీవో వచ్చిన జీవోని రద్దు చేసింది. కాబట్టి ఖచ్చితంగా బెనిఫిట్ షోలు కానీ ఏదైతే సినిమా టికెట్ల ధరలు పెంచారో వాటిని కూడా వసూలు చేయొద్దు అని చెప్పేసి హైకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది. రైట్ సురేష్, థ్యాంక్ యూ. ఇక అఖండ 2 సినిమాకైతే మరొక షాక్ తగిలిందని చెప్పాలి. బెనిఫిట్ షోలకైతే టికెట్ల రేట్ల పెంపు జీవోనైతే హైకోర్టు కొట్టివేస్తుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారే. శ్రీపాల్, చెప్పండి, ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల ఎవరికి నష్టం కలుగుతుంది, ఎవరు లాభం పొందుతారనుకోవచ్చు? సో ఎందుకంటే కాసేపట్లో కూడా బెనిఫిట్ షోలు అయితే పడబోతున్నాయి. సో ఇప్పటికే చాలా మంది అయితే అభిమానులు టికెట్స్ కూడా తీసుకున్నారు. వారి పరిస్థితి ఏంటి? అఖిల, ఈ అఖండ సినిమానైతే తాండవం లాగా వెంటాడుతూనే ఉన్నాయి సమస్యలు చెప్పవచ్చు. గతంలో డిసెంబర్ 5న రిలీజ్ అవ్వాలి, డిసెంబర్ 12కు పోస్ట్ పోన్ అయింది. గత ఆర్థిక కారణాలతో అయితే ఈ రోజు అఖండ 2 ప్రీమియర్ షోలో అయితే నిర్వహణకు అనుమతి ఇవ్వడంపై అయితే టికెట్ రేట్లు పెంచడంపై కూడా సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైనప్పటికీ అడ్వకేట్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి తరఫున అయితే సతీష్ కమల్ పిటిషనర్ గా ఉన్నారు. ఈ కేసు విచారణ అయితే ఈ రోజు వచ్చినప్పటికీ, ఎందుకంటే అఖండ 2 సినిమా నిర్మాతలకైతే ఇప్పుడు చుక్కెదురైందని చెప్పవచ్చు. ఇవాళ ప్రీమియర్ షోకి రేట్ల పెంపుపై జీవోని అయితే సస్పెండ్ చేసింది హైకోర్టు. అది ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తో పాటు సినీ నిర్మాణ సంస్థ కూడా నోటీసులు ఇచ్చింది. అయితే తదుపరి విచారణ అయితే రేపటికి వాయిదా వేయబడింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు అయితే ప్రీమియర్స్ అన్ని థియేటర్లో ప్రీమియర్స్ అయితే ఓపెన్ చేశారు. 600 రూపాయలు, 600 చేంజ్ ప్లస్ జిఎస్టీతో కలిపి టికెట్ రేట్లు ఉన్నాయి. కానీ ఇప్పటికే చాలా థియేటర్లో సినిమా టికెట్లు అయితే కొన్నారు. మరి వీళ్ళకి రిఫండ్ ఇస్తారా, క్యాన్సిల్ చేస్తారా, మళ్ళీ ఫ్రెష్ గా ఏమన్నా ఓపెన్ చేస్తారా బుక్ మై షో అని చెప్పేసి కూడా తెలియట్లేదు. కాకపోతే ఈ సినిమాకి ఎవరైతే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ గా ఉన్న దిల్ రాజు గారే ఈ నైజాం అయితే డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు. ఇతను 25 కోట్లు పెట్టి 25 కోట్లు పెట్టుకున్నాడు. కానీ దీంతోనైతే చాలా వరకు అయితే నష్టం వచ్చేలా ఉంది. అఖిల, ఓకే శ్రీపాల్, అయితే ఇప్పుడు మరి బెనిఫిట్ షోలు ఈ రోజు యథావిధిగా కొనసాగుతాయా, లేదంటే షోస్ ఏమైనా ఆపే ఛాన్స్ ఉందనుకోవచ్చా? నిర్మాత మండలి ఇప్పుడు స్పందించే అవకాశం ఉందా? అఖిల, ఇక్కడ సినిమాను ఆపమని చెప్పలేదు, టికెట్ ప్రైస్ మీదనే డిపెండ్ అయ్యింది. టికెట్ ప్రైస్ మీద తగ్గించమని చెప్పారు ప్రీమియర్స్ కి. కానీ ఇప్పుడు టికెట్ ప్రైస్ తగ్గిస్తారా లేదంటే ఈ కొన్న ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళకి రీఫండ్ ఇస్తారా అనేది కూడా
కాసేపట్లో తెలుస్తుంది. కానీ దీనికి ముఖ్యంగా చైర్మన్ గా దిల్ రాజు గారు ఉండి కూడా ఈ సమస్య ఎదురైంది. పాపం ఆయనే అంటే తను ఈ డిస్ట్రిబ్యూటర్ గా అయితే వ్యవహరిస్తున్నాడు నైజాం డిస్ట్రిబ్యూషన్ కి. ఎందుకంటే ఒక ఫ్యాన్సీ ప్రైస్ 25 కోట్లు పెట్టి కొనుక్కొని, ఎందుకంటే ఆది నుంచి దీనికి సమస్యలు ఎదురవుతున్నాయి. ఎన్నో సమస్యలు ఎదురైనప్పటికీ చివరకు సినిమా ఎట్టకేలకు రిలీజ్ చేసినప్పటికీ మళ్ళీ ఈ రోజు కూడా ఇంకా కాసేపట్లో ప్రీమియర్ షోస్ 9 గంటలకు ప్రీమియర్ షోస్ ఉన్నప్పటికీ తెలంగాణ హైకోర్టు అయితే జీవోని అయితే సస్పెండ్ చేయడం జరిగింది అఖిల. శ్రీపాల్, అయితే మరి దీనికి సంబంధించి ఒక ఆర్డర్ కాపీ కూడా రావాల్సి ఉన్నట్టయితే తెలుస్తుంది. మరి దాంట్లో ఓకే ఏ అంశాలను పొందుపరిచి ఉండొచ్చు? ఎందుకంటే రేపు కూడా ఇంకా విచారణ మిగిలి ఉంది కాబట్టి, సో ఈ రోజు షోస్ కానివ్వండి, రేపు అలాగే రిలీజ్ కాబోయే థియేటర్లో మూవీ కానివ్వండి, ఏమన్నా ఇబ్బంది ఉంటుంది అనుకోవచ్చా? అఖిల, ఇప్పటికైతే తెలంగాణలో కూడా ప్రీమియర్స్ అయితే క్యాన్సిల్ చేసే ఆలోచనలో ఉన్నారు. క్యాన్సిల్ అయినట్టే అని కూడా కొంతమంది చెప్తున్నారు. అయితే ఏపీలో మాత్రం ఈ ప్రీమియర్స్ పడతాయి, ఏపీలో ఉండు ప్లస్ విదేశాల్లో ఇతర దేశాల్లో కూడా పడతాయని తెలుస్తుంది. కానీ తెలంగాణలో ఎందుకంటే మెయిన్ సినిమా ఇండస్ట్రీకి నైజాం అనేది ఉంటుంది. మినిమం 50 కోట్లు బాలకృష్ణ గారి సినిమా అంటే 40 నుంచి 50 కోట్లు చేస్తుందని తెలుసుకోవచ్చు. ఇక్కడ ఈ ప్రీమియర్స్ పడకపోవడం వల్ల కూడా ఎందుకంటే మినిమం ఒక 5 కోట్ల నష్టం అయితే ఖచ్చితంగా వస్తుందని తెలుస్తుంది. ఇప్పుడే థియేటర్లు కోలుకున్నప్పటికీ థియేటర్లకు ఇది ఒక పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. అయితే ప్రీమియర్స్ లేనట్టే అని కూడా చెప్తున్నారు. కానీ ఇంకో 1 అవర్ లోనైతే ప్రీమియర్స్ ఉంటాయా లేదా అని కూడా ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రీమియర్స్ అయితే క్యాన్సిల్ అయినట్టే తెలుస్తుంది. తర్వాత వీళ్ళు ఏమన్నా మళ్ళీ కోర్టు ద్వారా వెళ్తారా, లేదంటే రిక్వెస్ట్ చేస్తారా, ఎటువంటిది అయితే ఖచ్చితంగా ఒక గంటలో కానీ 2 గంటల్లో తెలుస్తుంది. ప్రీమియర్స్ అయితే 9 గంటలకు అయితే ప్రీమియర్స్ అయితే పడనున్నాయి అఖిల ఈ రోజు. ఓకే శ్రీపాల్, అయితే ఈ సినిమా నుంచి మొదటి నుంచి కూడా కొన్ని ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తూనే వస్తుంది. సో అయితే ఇప్పటికే అటు ఎఫ్డీఐ చైర్మన్ గా కూడా దిల్ రాజు ఉండి కూడా ఎందుకు దీనిపై ఇంకా స్పందించలేదు అనుకోవచ్చు. అసలు ఈ రోజైనా ఒక క్లారిటీగా షో పడుతుందంటూ కూడా, ఎందుకంటే ఇప్పటి వరకే ఫ్యాన్స్ అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరొక్కసారి కనుక షాక్ తగిలితే సో భారీగా నష్టం వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందనుకోవచ్చా? నిజానికి భారీగా నష్టం వస్తుంది ప్రీమియర్స్ తోనే. ఎందుకంటే టికెట్ జీవో రేట్లు పెంచుకోవడం, టికెట్ జీవో పెంచిన తర్వాత టికెట్ రేట్లు పెంచడం తర్వాతనే వాళ్ళకి లాభాలు అయితే కాస్త. ఎందుకంటే ఒక సినిమా లైఫ్ ఏంటంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక 3 రోజులు మాత్రమే ఉంది. ఆ 3 రోజులు అంటే శుక్రవారం, శనివారం, ఆదివారం, ఈ 3 రోజుల్లోనే ఎంత కలెక్షన్ వస్తే అంత రాబట్టుకోవడానికి ప్రొడ్యూసర్స్ ఇటు చూస్తూ ఉంటారు. ఆ కలెక్షన్ కూడా 3 రోజుల కలెక్షనే వాళ్ళకి ఇంపార్టెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే తెలంగాణలో ఈ రోజు క్యాన్సిల్ అయినప్పటికీ ఏపీలో పడతాయని చెప్తున్నారు. కానీ లేదా హైకోర్టు ఆర్డర్ మాత్రం లేట్ అయితే మాత్రం షోలు పడతాయి. అంటే ఇక్కడ షోలు 9:30 పెట్టారు, కానీ ఆ షోలు ఇప్పుడు 6 గంటలకు చేస్తారా లేదంటే 5 గంటలకు పెడతారా అనేది ఒకసారి షో పడిన తర్వాత అది క్యాన్సిల్ అవ్వడం చాలా కష్టం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకసారి లైసెన్స్ రిలీజ్ అయిన తర్వాత ఆ క్యూబ్ ఏదైతే ఆపరేటర్ వాళ్ళు ఉన్నారో ఆ లైసెన్స్ రిలీజ్ అయిన తర్వాత దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. అందుకే ముందు ఇప్పుడు ఆర్డర్ కాపీ లేట్ అయితే మాత్రమే షోలు పడతాయి. ఆర్డర్ కాపీ ముందే వస్తే మాత్రం ఈ ప్రీమియర్స్ అయితే క్యాన్సిల్ అయితే అని చెప్తున్నారు. కానీ సినిమాకు టాక్ ప్రాబ్లం అయిపోతుంది. ఒక దగ్గర షోలు పడి ఇక్కడ పడకపోవడం వల్ల కూడా, ఎందుకంటే ఒక ఇండస్ట్రీకి ఒక తలలాగా ఉన్న నైజాం ఏరియాలో షోలు పడకపోవడం అయితే విచారకరం అని చెప్పొచ్చు. ఇక్కడ అభిమానులు కూడా చాలా నిరాశలో ఉంటారు. ఈ సినిమా ఎలా పడుతుంది ఏంటి అనేది కూడా ప్రతిరోజు, ఎందుకంటే ఒక తాండవంలానే ఈ వారం రోజులుగా ఒక తాండవం అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు తెలుగు ప్రజల్లో అఖిల. ఓకే శ్రీపాల్, ఒక్కవేళ మరొకసారి కనుక మూవీ ఆగిపోతే కనుక సో ఎలాంటి సిచ్యువేషన్స్ ఈ మూవీపై పడే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు? అంటే చాలా వరకు ఆర్థికంగా నష్టం అయితే వస్తుంది అఖిల. ఎందుకంటే ఈ ఫైనాన్షియర్స్ కావచ్చు, యూరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు కావచ్చు, ఇది ఈ సినిమాకి ఆది నుంచి, ఎందుకంటే ఈ సినిమా ఎప్పుడైతే రిలీజ్ డేట్ ఈ రోజు ఒక గంటలో ఒక షోలు పడతాయనగా కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తూనే ఉన్నాయి. అప్పుడు కూడా హీరోస్ వాళ్ళు ఇంటర్నేషనల్ స్టే తెచ్చారు. అప్పుడు 28 కోట్లకి అది పే చేసిన తర్వాత లోకల్ ఎవరైతే ఫైనాన్షియర్స్ ఉన్నారో ముగ్గురు వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళు కూడా కొందరు, ఎందుకంటే చాలా సీనియర్స్ అయిన ఫైనాన్షియర్స్ కూడా 10 కోట్ల వరకు తగ్గించుకోవడం, హీరో గారు డబ్బులు ఇవ్వడము, లేదంటే మళ్ళీ డైరెక్టర్ గారు డబ్బులు వెనక్కి ఇవ్వడం కొంతమేర. ఆ తర్వాత అన్ని సర్దుమనిగాయి ఈ రోజు అని చెప్పేసి రిలీజ్ అయినప్పటికీ ఇప్పుడు హైకోర్టులోనైతే చుక్కెదురైంది. ఎందుకంటే జీవోని సస్పెండ్ చేస్తూ ఒక ప్రీమియర్ పడకపోవడం అయితే చాలా విచారకరం అని చెప్పొచ్చు. రేపు రిలీజ్ అయ్యేప్పటికీ చాలా వరకు టాక్ వస్తుంది. అలాగే పైరసీ కూడా బయటికి వస్తుంది. కానీ చాలా మంది అభిమానులు చూడకుండానే వెనుదిరిగేసి చాలా వరకు సినిమాకి అయితే నష్టం వస్తుందని చెప్పవచ్చు అఖిల. ప్రధానంగా ఇప్పుడు ఈ జీవో అయితే ఇప్పుడు రావడం వల్ల అభిమానుల స్పందన ఎలా ఉందనుకోవచ్చు? అభిమానులు అయితే చాలా నిరాశగా ఉన్నారు. అభిమానులు మామూలుగా సోషల్ మీడియాలో ఇంకా వాళ్ళు ఎలాగో పోరాటం చేస్తూనే ఉంటారు. అది కోర్టు కాబట్టి కోర్టుకు వ్యతిరేకంగానైతే పెట్టలేరు. కానీ ఆ జీవో ఏంటనేది కూడా తెలుసుకొని కొంత నిరాశకైతే గురవుతున్నారు అఖిల. శ్రీపాల్, అయితే ఈ టికెట్ల రేట్ల పెంపు అనేది కూడా గత కొన్ని రోజులుగా కూడా జరుగుతుంటూ వస్తుంది. సో ఎందుకంటే సామాన్యులు ఎవరు కూడా ఈ రేట్స్ పెంచడం వల్ల వెళ్ళి చూడలేకపోతున్నాం అంటూ కూడా చాలా మంది తమ గోడనైతే అయితే వినిపిస్తున్నారు. అయితే ఎగ్జాక్ట్గా ఈ టైంలోనే ఈ తీర్పు రావడం, హైకోర్టు అయితే జీవో దానిపై కూడా స్పందించడం, సో దీన్నంతా ఎలా చూడాలంటారు? అంటే ఈ ఒక్క సినిమాకి ఉంటుందా, లేదంటే వచ్చే సినిమాలన్నింటికి కూడా ఈ జీవో వర్తిస్తుంది అనుకోవచ్చా? అంటే ఈ ప్రస్తుతానికైతే ఈ సినిమాకి అయితే వీళ్ళైతే ఇక సమస్య లాగా మారిందని చెప్పవచ్చు. ఈ సినిమాకే
ఫైనాన్షియల్ సమస్య కావచ్చు. గతంలో ఏ సినిమా కూడా ఫైనాన్షియల్ సమస్యలు ఉన్నా గానీ 2-3 గంటల్లో సార్ట్ అవుట్ అయ్యేది. ఆ రాత్రి ప్రీమియర్స్ పడేది, లేదంటే ఉదయం 11 గంటలకైనా ఆ బ్యాంక్ టైం తర్వాత వాళ్ళు చెల్లించిన తర్వాత ఉదయం 11 గంటలకు పడేది. కానీ ఇది వారం రోజులు పోస్ట్ పోన్ అవడం అయితే విచారకరం అని చెప్పవచ్చు. మళ్ళీ వారం రోజుల టైం తర్వాత కూడా ఇక్కడ కోర్టులోనైతే వీళ్ళు పిటిషన్ వేసి ఈ రోజు లంచ్ మోషన్ గా ఒక ఫాస్ట్ ట్రాక్ లో నడిపించేసి ఇప్పుడు దీనికి ఆర్డర్ కాపీని, ఎందుకంటే ఈ జీవోను రద్దు చేయించడం అయితే చాలా విచారకరం అని చెప్పవచ్చు. సస్పెండ్ చేయడము, ఇప్పుడు ఈ షోలు పడతాయా లేదా అనేది కూడా నిరాశలోనే ఉన్నారు. ప్రస్తుతానికి బుక్ మై షోలో ఇప్పుడు జొమాటో ఈ డిస్ట్రిక్ట్ యాప్ లో కూడా చాలా మంది టికెట్స్ బుక్ చేసుకున్నారు. దాదాపు ఇక్కడ 100 స్క్రీన్స్ వరకు ఈ ప్రీమియర్స్ అయితే అమ్మకానికి పెట్టారు. అన్ని ఫుల్స్ అయినప్పటికీ మళ్ళీ ఇప్పుడు వీళ్ళు రివర్స్ లో మనీ ట్రాన్స్ఫర్ చేస్తారా, లేదంటే రేపు ఎలా చూస్తారు, ఈ మనీ మళ్ళీ రివర్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారో, 600 రూపాయలు 630 రూపాయలు చేంజ్ పడుతుంది. దీన్ని మళ్ళీ వెనక్కి ఇస్తే చాలా తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పవచ్చు. అఖిల. ఓకే, రైట్ శ్రీపాల్, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు జీవోకి సంబంధించి కూడా ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పు అయితే సో నిర్మాత మండలికి మరొక షాక్ అని చెప్పుకోవాలి. సో ఎందుకంటే మరీ కాసేపట్లో ప్రీమియర్ షోస్ పడనున్నాయి. దీనికి సంబంధించి మొత్తం అందరూ కూడా రెడీ అయ్యారు. ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. నిర్మాత మండలి ఇప్పుడిప్పుడే, ఎందుకంటే గత వారం రోజుల నుంచి నెలకొన్న సంక్షోభం నుంచి బయటపడుతుంది. యథావిధిగా సినిమా అయితే రిలీజ్ చేయబోతున్నామంటూ కూడా ఇప్పటికే ట్వీట్ల మీద ట్వీట్లు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన అటు జీవో ఎత్తేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు అయితే సంచలనంగా మారిందని చెప్పాలి. నిర్మాతల మండలికి అయితే ఇది మరొక బిగ్ షాక్ అని చెప్పాలి. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా అటు బోయపాటి శ్రీనివాస్ స్పందించారు. ఆయన ఏమన్నారు చూద్దాం. 12వ తారీఖు నుంచి కంటిన్యూ షోస్లో ప్రారంభమవుతుంది. సో ఈ విఘ్నాలు తొలగిపోయాయి కాబట్టి స్వామివారి దర్శనానికి వచ్చి దర్శనం చేసుకొని తెలుపుకొని బయలుదేరుతున్నాం. సార్ ఫ్యాన్స్కి ఏం చెప్తారు సార్? మాలేదు బ్రదర్, అందరూ హ్యాపీగా సినిమా చూడండి. ఒక మంచి సినిమా తీసి మీ ముందుకు తీసుకొచ్చాము. తప్పకుండా మీరు ఆ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు. రికార్డు బద్దలు కొడతారని అనుకుంటున్నారా? అవన్నీ భగవదేచ్ఛ, దైవేచ్ఛ. మనం మంచి సినిమా తీస్తాము. రికార్డులు అవన్నీ ఏంటంటే దైవేచ్ఛ, మనకు సంబంధం లేదు. మాట్లాడి గ్యారంటీ ఇది దైవేచ్ఛ. మనం మంచి సినిమా తీసాం, ప్రేక్షకుల ముందు తీసుకొచ్చాం, ఆదరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. రేపటి నుంచి 12వ తారీఖు నుంచి కంటిన్యూ షోస్లో ప్రారంభమవుతుంది. సో ఈ విఘ్నాలు తొలగిపోయాయి కాబట్టి స్వామివారి దర్శనానికి వచ్చి దర్శనం చేసుకొని తెలుపుకొని బయలుదేరుతున్నాం. సార్ ఫ్యాన్స్కి ఏం చెప్తారు సార్? మాలేదు బ్రదర్, అందరూ హ్యాపీగా సినిమా చూడండి. ఒక మంచి సినిమా తీసి మీ ముందుకు తీసుకొచ్చాము. తప్పకుండా మీరు ఆ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు. రికార్డు బద్దలు కొడతారని అనుకుంటున్నారా? అవన్నీ భగవదేచ్ఛ, దైవేచ్ఛ. మనం మంచి సినిమా తీస్తాము. రికార్డులు అవన్నీ ఏంటంటే దైవేచ్ఛ, మనకు సంబంధం లేదు. మాట్లాడి గ్యారంటీ ఇది దైవేచ్ఛ. మనం మంచి సినిమా తీసాం, ప్రేక్షకుల ముందు తీసుకొచ్చాం, ఆదరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. రేపటి నుంచి 12వ తారీఖు నుంచి కంటిన్యూ షోస్లో ప్రారంభమవుతుంది. సో ఈ విఘ్నాలు తొలగిపోయాయి కాబట్టి స్వామివారి దర్శనానికి వచ్చి దర్శనం చేసుకొని తెలుపుకొని బయలుదేరుతున్నాం. సార్ ఫ్యాన్స్కి ఏం చెప్తారు సార్? మాలేదు బ్రదర్, అందరూ హ్యాపీగా సినిమా చూడండి. ఒక మంచి సినిమా తీసి మీ ముందుకు తీసుకొచ్చాము. తప్పకుండా మీరు ఆ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు. రికార్డు బద్దలు కొడతారని అనుకుంటున్నారా?